హార్టికల్చర్లో అనంతపూర్ రాయలసీమ మొత్తం మార్కాపూర్ జిల్లా కూడా కలుపుతామన్నారు. మొదట వాళ్ళకి అనౌన్స్ చేసింది కూడా 40,000 కోట్లే, 1,00,000 కోట్లే. మళ్ళీ మార్కాపూర్ జిల్లాను కూడా కలిపి దాంట్లో భాగం ఏమన్నా కొంచెం పెంచొచ్చు కదా, పెంచేది లేదు, అదే దాంట్లో తీసుకోవాలి. మళ్ళీ ఈ 1,00,000 కోట్లు 40,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో, దేనికి ఇస్తారో, ఏ విధంగా పంచుతారో, ఎంతమంది రైతులకు వస్తుందో, ఎన్ని ఎకరాలకు వస్తుందో, ఆ హెక్టార్లు కూడా ఎన్నో చెప్పినారు. దాదాపు 18,000 20,000 హెక్టార్లు వస్తుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం కావాలి? ఒక్కసారి నీళ్లు లేవు ప్రస్తుతానికి, నీళ్లు వచ్చే ఆలోచన చేయండి. నీళ్లు వచ్చే ఆలోచన గురించి వెలుగొండ ప్రాజెక్టు రేపు వచ్చే జూలై అని ఇంకా ఖరారైంది లేదు. అది మాట్లాడుతూ నీళ్ళు ఎప్పుడు వస్తాయని ఆలోచన చేసి ఈ సంవత్సరం వర్షాలు లేవు, దానికి ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నారు. అంటే ఏ సంవత్సరం ప్రాజెక్టు పూర్తుందని నిక్కచ్చిగా ఈ రోజుకి ఇంకా చెప్పట్లేదు. దానితో పాటు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అని చెప్పినారు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు. మనకు వెలుగొండలో ఆ 10 TMC డెడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో 15 లక్షల మందికి 16 లక్షల మందికి ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేయాలని ఆ ప్రాజెక్టులో ఉంది. ఇదేం కొత్త ప్రాజెక్ట్ కాదు. దీనికి 2024 ముందల్నే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అని దాదాపు 2,400 కోట్లతోటి టెండర్లు అయిపోయినాయి. జగనన్న టైంలో ఫీజిబిలిటీ అయిపోయింది. మార్కాపూరు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి 4 నియోజకవర్గాలు 600 కోట్లు 600 కోట్లు 600 కోట్లు 600 కోట్లు 2,400 కోట్లకి ప్రాజెక్ట్ టెండర్లు కానీ టెక్నికల్ ఫీజిబిలిటీ కానీ అన్నీ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గొట్టిపడి గ్యాప్కి వచ్చి ఒకటి ఇనాగరేట్ చేసినారు. దాని తర్వాత ఇది శంకుస్థాపన చేసినారు. ఆ ఇనాగరేట్ చేసింది ఏందో తెలుసా? 90 కోట్లతోటి ఇంటెక్ వెల్ అని ఉంది. ఆ ఇంటెక్ వెల్ మొదలుపెట్టింది మన ప్రభుత్వంలోనే, పూర్తి చేసింది కూడా మన ప్రభుత్వంలోనే. కానీ ఆఖరిలో ఎలక్షన్స్ రావడంతో ఎలక్షన్స్ అయిపోయిన 3 నెలలకు 4 నెలలకు వచ్చి ఆయన ప్రారంభోత్సవం చేసినారు. దాని టైంలో ఈ 2,400 కోట్లు ఏదైతే ఉందో టెండర్లు కానీ అన్నీ పూర్తయిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఇది ప్రతి ఒక్కటి దగ్గర ఉండి రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా అయితే ఇష్టంతో పశ్చిమ ప్రకాశం మీద ప్రేమతోటి అన్ని విధాలుగా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి ఒక్కటి మొదలుపెట్టారో, జగనన్న ఆ ఒక్కటి కూడా ఆగకుండా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకువెళ్తూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్లతో సహా పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ లడ్డూ విషయం టేకప్ చేసినారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పదే తీసుకురావడం మంచిది కాదు. ఆ సమయంలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి అవకతవకలు జరగలేదు. మీరు పదే దాన్ని తీసుకురావద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముట్టకాయలేసింది. అయినా కూడా వినకుండా పదే బురద చల్లుతూనే ఉన్నారు. ఇంకో కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చినారు. గోదావరి నుంచి నల్లమల సాగర్ నుంచి ఆ నీళ్ళన్నీ కృష్ణాకి, దాంతోపాటు తుంగభద్రకి, మొత్తము అక్కడ గోదావరి నుంచి రాయలసీమ మొత్తం నీళ్లు తిప్పుతామంటా ఉన్నా. అయ్యా, దయచేసి ఏదన్నా ఉపయోగపడేది దానితో పాటు చెయ్యగలిగే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చెప్పండి. దాని ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంతో తెలుసా? దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు. 10,000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు పూర్తవడానికి 25 సంవత్సరాలు పడితే 2 లక్షల కోట్ల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి కావాలా? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు? జరగని ప్రాజెక్టు గురించి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. దానితో పాటు ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారితో పోలుస్తూ ఉన్నారు. వారు చేసిన ఈ 2 సంవత్సరాల్లో వారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో మన సంక్షేమ పథకాలతోటి పోల్చి చూస్తూ ఉన్నారు. ఏమన్నా పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ ఇచ్చిన ఒకటి కూడా అని చెప్పడానికి లేదు,
2 అరలు ఇచ్చినట్టున్నారు. 2 అర్థాలతోటి ఒక సంక్షేమ పథకం సగభాగం, ఇంకో సంక్షేమ పథకం సగభాగం, 2 సగభాగాలు ఇచ్చి 100కు 100% హామీలన్నీ నెరవేర్చినామంటా ఉన్నాం. ఒక్కసారి జగనన్న ఏ విధంగా చేసినారో చూసినారా? 5 సంవత్సరాలు కులమత భేదాలు లేవు, వర్గ భేదాలు లేవు, పార్టీ భేదాలు లేకుండా 100కు 100% సహాయం చేసినారు, సేవ చేసినారు. అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి తెలియజేస్తూ మావిగన్ గురించి కూడా మాట్లాడారు. ఆ మావిగన్ ఎక్కడ సెగ తగులుతుందేమో. ఈరోజు ఆ అమరావతి ప్రాంతంలో మొత్తం అటు ఇటు మొత్తం కొట్టేస్తూ ఉన్నారు. నీళ్లు వర్షం పడినప్పుడు నీళ్ళు మొత్తం మునిగిపోద్ది. మళ్ళీ ఆ నీళ్లు తోడేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో మరి తెలియదు. కానీ ఎప్పుడైతే జగనన్న మావిగన్ పేరు తీసుకుని వచ్చినారో మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ వారందరికీ జోష్ వచ్చింది. అవును, కరెక్టే కదా, ఈ ప్రాంతం మొత్తం ఆల్రెడీ డెవలప్ అయ్యింది కదా, ఈ లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో వెచ్చించిన అవసరం లేదు కదా, కేవలం 10,000, 20,000, 30,000 కోట్లు పెడితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. దానితో పాటు ఇక్కడ ఉన్న నిర్వాసితులందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. రావాల్సిన కంపెనీలు కొన్ని ఉన్నాయి, ఉండవలసిన కంపెనీలు కొన్ని ఉన్నాయి, రావాల్సిన కంపెనీలు అన్ని విధాలుగా ఇక్కడ ఉండే స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ అన్ని విధాలుగా మెరుగుపడతాయి. అన్ని విధాల ప్రజలందరికీ ముందుకని ఇప్పటికే గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ వాళ్ళందరూ మావిగన్ చాలా బాగుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆఖరిగా గిద్దలూరు నియోజకవర్గానికి ఇచ్చిన ర్యాంక్ ఏంటో తెలుసా? 133. 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ర్యాంకు 133. ఒక్కసారి దయ ఉంచి అర్థం చేసుకోండి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది, ఎంత ఇబ్బందుల్లో ఉంది మన నియోజకవర్గం. ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించాలి. అంటే అన్ని అంశాలు ప్రస్తావిస్తూ దీంట్లో నెగిటివ్లో ఉన్నాం, దీంట్లో ఎక్కువ భాగం నెగిటివ్లోనే ఉన్నాం. మరి ఎక్కువ భాగం నెగిటివ్లో ఉంటే నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి ఈ వెనుకబడిన ప్రాంతం, గిద్దలూరు ప్రాంతం ఏదైతే ఉందో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగని